Hello Andarki, welcome back to my channel. My name is Gayatri and this is a video version of my diary. Hello Andarki. First of all, a very happy new year. Happy 2024. And నేను అనుకున్నాను what better to start this channel this year than to of course show you guys నా biggest achievement of 2023. That is నా weight loss. Yes, నేను 83 kgs ఉండేదాన్ని. Now I'm down to 60. And this all happened in the span of 1 year. చాలా మంది నన్ను ఈ వీడియో కోసం అడుగుతూ ఉన్నారు, but now I feel ready. So without a further ado, let's get right into the video. మీకు నా weight loss journey గురించి చెప్పే ముందు నా weight gain గురించి కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వాలి. Up until the age of 10 years, నేను లిటరల్గా ఒక కట్టెపుల్లలా ఉండేదాన్ని. But from the age of 11 to 22 years, 10 years మాత్రం నా వెయిట్ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఉండింది. చూడడానికి నేను లావుగా అంత కనిపించకపోయినా ఇన్ అ లాట్ ఆఫ్ ఫేజెస్ అల్టిమేట్లీ నేను ఎప్పుడూ ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. బట్ నా మేజర్ వెయిట్ గెయిన్ ఎప్పుడైందంటే పోస్ట్ కోవిడ్ నేను యూకేకి అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చే ముందు ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై యాక్నీ కూడా నేను ఏజ్ 12 ఉన్నప్పటి నుంచి ఉన్న ఇష్యూ. సో అమ్మ వాళ్ళని కన్విన్స్ చేసి హైదరాబాద్లో ఒక టాప్ క్లినిక్కి వెళ్ళాను అండ్ వాళ్ళు నన్ను ఒక హార్ష్ హార్మోనల్ పిల్ మీద పెట్టారు. దీంతో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడగకండి. ఇట్ వాజ్ అ లాట్, బట్ మోస్ట్ ఎవిడెంట్ సైడ్ ఎఫెక్ట్ వాజ్ వెయిట్ గెయిన్. లిటరలీ నా ఫుడ్లో, నా వర్కౌట్లో, లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ రాకుండా ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 months నేను 10 kgs ఇంక్రీజ్ అయ్యాను. తర్వాత నేను యూకేకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ నా యూకేలో నా లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్గా ఉండింది. నా ఫుడ్ టైమింగ్స్, నేను ఏం ఫుడ్ తిన్నాను, నా లైఫ్ స్టైల్, మై స్లీప్ స్కెడ్యూల్, ఫిజికల్ యాక్టివిటీ అయితే నాన్ ఎగ్జిస్టెంట్. సో ఈ అన్ని కాంపోనెంట్స్ కంబైన్ చేసి 10 years నుంచి ఉన్న ఓవర్ వెయిట్ ఫేజ్ నుంచి నేను సడన్గా ఒక ఫేజ్ ఆఫ్ ఒబీసిటీకి వచ్చేసాను. And that I could see in the form of my weight, which was 83 kgs. First year అయిపోయాక నేను ఇండియాకి వెళ్ళాను ఫర్ మై సమ్మర్ బ్రేక్. అండ్ అప్పుడు సెప్టెంబర్ టైంలో ఆ వెయిట్ స్కేల్ మీద నించినప్పుడు ఆ నంబర్ నాకు కనిపించింది. అది అయినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ ఇట్. నా లైఫ్లో ఇప్పటివరకు ఇట్లాంటి నంబర్ రీచ్ కాలేను. బట్ నంబర్ కూడా మర్చిపోండి ఆ వెయిట్ది. నాకు ఏం కన్సర్న్ ఉండిందంటే, గాయత్రి నీ బాడీ లాగా అనిపించట్లేదు, నీకు నీ ఎనర్జీ లెవెల్స్ సేమ్గా లేవు, నీ ఫ్లెక్సిబిలిటీ పోయింది, నీ ఎండ్యూరెన్స్ పోయింది. అన్ని కాంపోనెంట్స్ చూసి ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ ఇనఫ్. వెయిట్ లాస్ అనేది కూడా నా మైండ్లో లేకుండింది. ఆల్ ఐ థాట్ అబౌట్ వాజ్ మై ఫిజికల్ హెల్త్. నా బాడీ హెల్త్ని ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ డిసైడ్ చేసుకున్నాను. అండ్ దట్ ఈస్ హౌ మై వెయిట్ లాస్ జర్నీ స్టార్టెడ్. మీకు నేను అన్నీ చెప్తానబ్బా, నా వర్కౌట్, నా డైట్, టిప్స్, ట్రిక్స్ అన్నీ చెప్తాను. కానీ వన్ బేస్ లైన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై ఏంటంటే, వెయిట్ లాస్ ఒక పెద్ద బ్రహ్మ విద్య అస్సలు కాదు. వినండి మళ్ళీ, వెయిట్ లాస్ ఒక బ్రహ్మ విద్య అస్సలు కాదు. ఐ నో ఇన్ఫర్మేషన్ బయట ఎక్కువ అయిపోతూ కొత్త ట్రెండ్స్ రావడంతో ఈ డాక్టర్ అలా అనడం, ఈ ఫాస్టింగ్, ఈ డైటింగ్, ఈ వర్కౌట్, ఇవంతా మనం విని వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద టాస్క్ లాగా మీకు కనిపించచ్చు, దానికి ఒక పెద్ద పనిలాగా మీకు అనిపించచ్చు. బట్ ట్రస్ట్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ సమ్వన్. 10 years వెయిట్తో స్ట్రగుల్ అవుతున్న అమ్మాయి నుంచి తీసుకోండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సింపుల్. అండ్ ఈ సింప్లిసిటీ అనేది ఫ్యూ మైండ్ సెట్ చేంజెస్, ఫ్యూ హ్యాబిచువల్ చేంజెస్తోనే వచ్చాయి. అండ్ నా సీక్రెట్ ఫర్ దిస్ సింప్లిసిటీ ఏంటంటే, ద మినిట్ యూ రిమూవ్ వెయిట్ లాస్ ఫ్రమ్ యువర్ హెడ్ అండ్ ఫోకస్ ఆన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో, దట్ ఈస్ వెన్ యువర్ వెయిట్ లాస్ ట్రూలీ బిగిన్స్. హెల్త్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ పేషెన్స్, బట్ ఇదొక లైఫ్ టైం జర్నీ అని పెట్టుకోండి మీ మైండ్లో. అండ్ వెయిట్ లాస్ అనేది ఇట్ ఈస్ జస్ట్ అ పీస్, అ పార్ట్ ఆఫ్ ఇట్ అనేసి వచ్చేస్తుంది. వన్ ఫ్యాక్ట్ మీరు బయట వినేది విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ ట్రూ ఏంటంటే, ఒక వెయిట్ లాస్ అనే కాన్సెప్ట్లో 80% డయట్ అండ్ 20% వర్కౌట్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇది నేను విన్నప్పుడు ఇనీషియల్గా 10 years ఆఫ్ మీ ట్రైంగ్ టు లూజ్ వెయిట్ దాంట్లో విన్నప్పుడు నేను అనుకునేదాన్ని, డైట్ ఇవంతా నా వల్ల కాదు, నేను 50% డైట్ చేస్తాను, 50% ఇంటెన్స్గా వర్కౌట్ చేస్తానని అనుకున్న సందర్భాలు, ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, మీరు బాడీలో పెట్టేది ఈజ్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మీరు బాడీతో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో
నేను 80% డైట్ ఇంపార్టెంట్ అన్నాను కదా, దాని గురించి మాట్లాడతాను ఫస్ట్. సో ద ఫస్ట్ చేంజ్ నా డైట్తో ఏం చేశానంటే యాక్చువల్ ఫుడ్ ముట్టుకోలేదు ఫస్ట్. చెప్పాను కదా కొంచెం తిండి ప్రియురాలనని. సో ఫస్ట్ థింగ్ ఐ ఫోకస్డ్ వాజ్ ఆన్ మై ఫుడ్ టైమింగ్స్ అండ్ ఐ ఫాలోడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఐ నో దీని మీద బయట చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్, బట్ పర్సనలీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాజ్ వెరీ బెనిఫిషియల్ టు మీ. మీరు ఒకసారి ఆలోచించండి, మన ట్రెడిషన్ కల్చర్లో ఎనీ రిలీజియన్లో చూసుకోండి, ఏవైనా ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు, ఏమైనా పూజలు రిచువల్స్ డేస్ వచ్చినప్పుడు పెద్దలు మనకి ఏం చెప్తారంటే వీఆర్ సపోజ్ టు బీ డూయింగ్ ఉపవాసం. ఐ పర్సనలీ బిలీవ్ ఆ ఉపవాసం ఎందుకు అంటారంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక బ్రేక్ ఇచ్చినప్పుడు మన బాడీ ఎనర్జీ కానీ మన బాడీ కానీ ఇట్ స్టార్ట్స్ ఫోకసింగ్ ఆన్ అదర్ పార్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ బీయింగ్ ఫోకస్డ్ ఆన్ డైజెస్టివ్. దీనివల్ల మనకి లోపల ఇంటర్నల్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్ ఇవి వాటిని అన్నిటిని క్యూర్ చేయడానికి ఇట్ హ్యాస్ టైమ్ ఫర్ ఇట్. మన డైజెస్టివ్ సిస్టమ్కి మనం ఎంత బ్రేక్ ఇస్తే మన బాడీ మిగతా పార్ట్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాట్ ఐ పర్సనలీ డిడ్ వాజ్, నా బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ముందు 9 AM ఉండింది నా స్కెడ్యూల్స్ వల్ల, బట్ నా డిన్నర్ టైంని ఫస్ట్ నేను స్లోగా పుష్ చేయడం స్టార్ట్ చేశాను. 10 PM నుంచి 9 చేశాను, 9 నుంచి 8 చేశాను, 8 నుంచి 7 చేశాను. ఇప్పుడు కరెంట్లీ 6:30 to 7 అనేది నా మ్యాక్సిమం లిమిట్ పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ విచ్ నేను ఏమి తినను, ఏం తాగిన వాటర్ ఆర్ గ్రీన్ టీ. నా పొద్దున బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ కూడా 9 నుంచి నేను మెల్లమెల్లగా పుష్ చేసుకుంటూ బాడీని అలవాటు చేస్తూ నౌ ద ఫస్ట్ మీల్ ఐ హ్యావ్ ఇస్ అరౌండ్ 11:30 AM. మై కరెంట్ ఈటింగ్ విండో వచ్చేసి మాక్సిమం 6.5 hours to 7 hours ఉంది. మిగతా 17 hours లిటరల్గా నా బాడీని ఒక ఫాస్టింగ్ మోడ్లో పెడుతున్నాను. దీనివల్ల నాకు డైజెస్టివ్ సిస్టమ్ నాకు చాలా ఇంప్రూవ్ అయింది. నా ఎనర్జీ లెవెల్స్, రాత్రి అలసట కానీ పొద్దున్న ఎర్లీగా లేయడం కానీ, all of these things started happening so much more better ever since I did this. Second thing I started doing was portion control. Again, food గురించి నేను చేంజెస్ కాకుండా ఫుడ్ క్వాంటిటీ గురించి చేంజెస్ చేశాను. నేను ఒక రూల్ పెట్టుకున్నాను, గాయత్రి నువ్వు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఏమైనా పెట్టుకో, ఎంతైనా పెట్టుకో, బట్ ఒక్కసారి నీ ప్లేట్లో పెట్టుకున్నావా అది ఫినిష్ చేశాక మాత్రం యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ అ సెకండ్ సర్వింగ్. అలా నా పోర్షన్ కంట్రోల్ స్టార్ట్ చేశాను. నాకు ఈ మ్యాక్రోస్, మైక్రోస్, క్యాలరీస్ ఇవన్నీ ఏం సంబంధం లేదబ్బా. ఆల్ ఐ డూ ఇస్ నా ప్లేట్లో ఒకసారి పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఒక సెకండ్ సర్వింగ్ కి అస్సలు వెళ్ళను. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ కంట్రోలింగ్ హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ నేను తింటున్నాను. సరే, మీకు పోర్షన్ కంట్రోల్ అనేది కొంచెం ఇబ్బంది అంటే there's a small tip I can suggest you guys. యూజువల్ గా ఫుడ్ తింటున్నప్పుడు we come to a point where అరే ఇంకొక 4-5 ముద్దలు తింటే కడుపు కొంచెం సంతృప్తిగా అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. అప్పుడే మనం తినడం ఆపేయాలి. లిసన్ టు యువర్ స్టమక్. మీ నాలుక మాట వినకండి. యాక్చువల్గా ఆ కడుపు సంతృప్తిగా ఉండేదనే సిగ్నల్స్ మన నాలుక అండ్ మన మైండ్ ఇస్తాయి. కానీ యాక్చువల్గా మీరు స్టమక్ని అబ్జర్వ్ చేస్తే, మీరు నోటీస్ చేస్తే యూ విల్ నో వెన్ టు స్టాప్. సో మీకు ఎక్కువ పోర్షన్ కంట్రోల్ విషయంలో ప్లేట్ కొంచెం రెడిక్యులస్ ఐడియా లాగా అనిపిస్తే దెన్ స్టార్ట్ ట్రైంగ్ టు లిసన్ టు యువర్ స్టమక్. ఎక్కువ తినకండి. వన్స్ యూ రీచ్ టు పాయింట్ ఆఫ్ ఓకే ఫుల్ అనిపిస్తుంది బట్ ఒక 4-5 ముద్దలు తింటే ఇంకా బెటర్గా అనిపిస్తుంది అనే పాయింట్కి వస్తారు కదా, అప్పుడు మీరు ఆపేస్తే సూపర్. సో యాక్చువల్గా నేను ఈ వెయిట్ లాస్ వీడియో అనేది 5 times రీషూట్ చేశాను, అన్ని తప్పుగా మాట్లాడుతూ. బట్ ఈ ఫైనల్ వర్కౌట్ అయిన షూట్లో చేసినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ వాటర్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో ఈ వాటర్ క్లిప్ అనేది పాత వీడియో నుంచి తీసి మీకు పెడుతున్నాను. హోప్ ఇట్ డజంట్ కన్ఫ్యూజ్ యూ. డ్రింకింగ్ ఇన్నఫ్ సఫిషియంట్ వాటర్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ ఐ రియలైజ్ మనకు అప్పుడప్పుడు ఇలా చిన్న ఆకళ్ళు అవుతుంటాయి కదా, మన నాలుకారి కొంచెం ఏదో తినబుద్ధి అవుతుంది, ఏదో నోట్ల గడుక్కుమని వేసుకోబుద్ధి అవుతుంది అనే టైంలో మీరు ఒకసారి చూడండి, అది యాక్చువల్గా మీ కడుపు ఆకలి కాదు, అది మీ నాలుక ఆకలి. మోస్ట్ లైక్లీ మనకు ఆ చిన్న క్రేవింగ్స్ ఎందుకు వస్తాయంటే మన బాడీ ఈజ్ డీహైడ్రేటెడ్. ఇట్ రియలీ నీడ్స్ హైడ్రేషన్, ఇట్ నీడ్స్ వాటర్. మీకు అలా ఇన్స్టెన్సెస్ అనిపించినప్పుడు ఒక మంచి గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి, మీరు చూడండి సడన్ గా మనం అనుకునే ఆకలి కంప్లీట్ గా పోతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ చిన్న క్రేవింగ్స్ గురించి. అఫ్ కోర్స్ మీకు ఆకలి అయినప్పుడు తినాల్సిన టైంలో తినాలి, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రేవింగ్స్. మనం ఈ ఫాస్ట్ వర్క్ పేస్ లైఫ్ లో పడిపోయి వీఆర్ నాట్ రియలైజింగ్, బట్ మనం ఎవ్వరము వీఆర్ నాట్ డ్రింకింగ్ సఫిషియంట్ వాటర్ ఆన్ అ డే టు డే బేసిస్. నేనైతే ఐ కమ్ టు అ పాయింట్ వేర్ లిటరల్ గా అలార్మ్స్ పెట్టుకొని ఐ రిమైండ్ మై సెల్ఫ్ టు డ్రింక్ వాటర్.
మీరు ఎప్పుడు కాన్స్టెంట్గా హైడ్రేట్ అవుతూ పెట్టుకోండి. ట్రస్ట్ మీ, ఆ చిన్న చిన్న ఆకళ్ళు, ఆ చిన్న చిన్న క్రేవింగ్స్ అన్నీ డిమినిష్ అయిపోతాయి. Third thing I started doing was actually na food changes. Deentlo I started avoiding processed food completely. Dairy manesanu, bread lanti manesanu, oil, sugar, salt consumption are literally non-existent at this point. Emunna vegetables ni vati most natural forms lo I started consuming. Pooral cheskunna alvaatu నాకు లేదు కాబట్టి it was an easy transition for me. లిటరల్గా వెజిటబుల్స్ తీసుకుంటాను, కట్ చేసేస్తాను, ఓవెన్లో ఒక 15-20 నిమిషాలు పెట్టుకుంటాను, అండ్ దట్ ఈస్ వాట్ ఐ కన్జ్యూమ్ డైరెక్ట్లీ. సాలెడ్స్ చేసుకొని వాటితో తింటాను, లేదా ఎగ్స్తో తింటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని ద మోస్ట్ రాయెస్ట్ ఫామ్లో తినడం స్టార్ట్ చేశాను, విచ్ ఐ థింక్ హ్యాస్ బిన్ అ మేజర్ గేమ్ చేంజర్. ద లెస్ మనం మన వెజిటబుల్స్ని కుక్ చేస్తాము, ద మోర్ న్యూట్రియంట్స్ వాటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటాము. Fourth thing I started doing was smoothies consume చేయడం స్టార్ట్ చేశాను. I still stand on my point. ఫ్రూట్స్ కూడా వాటిని డైరెక్ట్గా తినడం బెటర్, కానీ స్మూదీస్తో ఏమైందంటే because I also add pumpkin seeds, sunflower seeds, flax seeds, chia seeds, smoothies valla more nutrients started going into my body in the seed form. So the next thing I did was నా క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడం, బట్ ఇన్ అ హెల్దీ వే. సో నా క్రేవింగ్స్ ఉంటాయి అబ్బా, లైక్ చిప్స్, ఇవి ఆయిలీ స్టఫ్ ఉంటాయి, స్వీట్స్లో కూడా నాకు డెజర్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇష్టం. సో ఐ హ్యావ్ మై డేస్ వేర్ ఐ గివ్ ఇన్ టు మై చీట్ డేస్, బట్ నా డైట్ టైంలో ఆ క్రేవింగ్స్ని ఒక అన్హెల్దీ వర్జన్ తినకుండా ఒక హెల్దియర్ వర్జన్ తినడం స్టార్ట్ చేశాను. లెట్స్ సే చిప్స్ ఉన్నాయి, ఆయిలీ ఫుడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇన్స్టెడ్ నేను పల్లీలు కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాను, క్యాషూస్, ఆల్మండ్స్, రోస్టెడ్ మసాలా అవి, లేదా పాప్కార్న్ తినడం స్టార్ట్ చేశాను. అండ్ ఫర్ మై స్వీట్ క్రేవింగ్స్, దట్ ఈస్ డెజర్ట్స్, చాక్లెట్, వాటిని పక్కన పెట్టి ఐ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఆర్ ద మోస్ట్ వండర్ఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ నేచర్. అవి ఎంత న్యాచురల్ షుగర్ అంటే దే హ్యావ్ నో పాసిబుల్ హార్మ్ ఎఫెక్ట్స్ ఆన్ అస్. అండ్ మన స్వీట్ షుగర్ క్రేవింగ్ని కూడా అవి సాటిస్ఫై చేస్తాయి. నేను గ్రేప్స్ తినడం స్టార్ట్ చేశాను, స్ట్రాబెర్రీస్, మ్యాంగోస్, పైనాపిల్, పామోగ్రానైట్, బనానాస్, ఆరెంజెస్, యూ నేమ్ ఇట్. ఏ ఫ్రూట్ అన్నా నేను తింటాను. ఐ జస్ట్ లవ్ ఫ్రూట్స్ ఎక్సెప్ట్ పపాయ, అదొక్కటి ఇష్టం లేదు. సో వాట్ ఐ డిడ్ ఇస్ అన్హెల్దీ వర్జన్ ఆఫ్ మై స్నాక్స్ నుంచి కొన్ని హెల్దీ ఆల్టర్నేటివ్స్ దొరికించుకున్నాను, అండ్ ఐ వాజ్ ఏబుల్ టు స్టిక్ టు దెమ్. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్, గ్రీన్ టీ. గ్రీన్ టీ అయితే ఎంత అండర్ రేటెడ్ అబ్బా. నేను టీలు, కాఫీలు, మిల్క్ వాటితోని మానేసి ఇట్స్ బిన్ 2-3 years. ఎప్పుడో ఒకసారి, లిటరల్గా 2 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి నేను ప్రాబబ్లీ పాలతో కాఫీ, పాలతో టీ తాగాను, కానీ ఐ హ్యావ్ స్విచ్ టు జస్ట్ గ్రీన్ టీ. అండ్ ఈ మధ్య గ్రీన్ టీలో కూడా మనకి చాలా ఆప్షన్స్ వస్తున్నాయి, యాపిల్ ఫ్లేవర్ అని, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని, ఈ ఫ్లేవర్ అని, మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ 0 calorie డ్రింక్ దట్ యూ కెన్ డ్రింక్. అండ్ మీరు మీల్స్ తర్వాత, ఎనీ మీల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి మీరు తాగితే దట్ విల్ బూస్ట్ యువర్ మెటబాలిజం అండ్ హెల్ప్ యూ విత్ యువర్ డైజెషన్. సో గ్రీన్ టీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ అడిషన్ టు మై డైట్. అంతా చెప్పావు గాయత్రి, బట్ నీ కరెంట్ డైట్ ఏంటి అంటే ఐ టెల్ యూ గైస్. ఫస్ట్ పొద్దున లేసినప్పుడు నీమ్ పౌడర్ అండ్ పసుపుతోని కొన్ని వాటర్ కలిపి ఉండలు చేసుకొని తింటాను. అండ్ దెన్ ఐ కన్జ్యూమ్ 1 teaspoon ఆఫ్ చవన్ ప్రాష్, ఒక 25 ml ప్యూర్ అలోవెరా జ్యూస్ తాగుతాను, విచ్ హెల్ప్స్ విత్ మై ఇమ్యూనిటీ. అరౌండ్ 11-11:30 ఏం చేస్తానంటే రాత్రి నానబెట్టుకున్న 6 బాదాం, 6 క్యాషూస్ అలాంగ్ విత్ సమ్ డేట్స్ అండ్ ఒక బనానా లేదా కొన్ని ఫ్రూట్స్తో తినేస్తాను నా ఫస్ట్ మీల్. అరౌండ్ 3 to 4 o'clock నేను వెజిటబుల్స్ని కట్ చేసుకొని ఓవెన్లో పెట్టుకొని ఫ్రెష్గా తింటాను, సాలెడ్స్ తింటాను, లేదా ఎగ్స్ తింటాను. అండ్ ది ఓన్లీ ఫార్మ్ ఆఫ్ కార్బ్స్ ఐ రియలీ కన్జ్యూమ్ ఇస్ ఒకటి కుస్కుస్. ఆ కుస్కుస్లో నా పచ్చడి వేసుకొని నా కారంని సాటిస్ఫై చేసుకుంటాను. అదర్వైజ్ అమ్మ నాకు ఇంట్లో నుంచి పంపించింది జొన్న రొట్టెలు, డ్రైడ్ జొన్న రొట్టెలు, సో అవి తింటాను. So these are the only form of carbs that I eat, but mostly only vegetables and protein consume chestanu. Around 6 o'clock, 7 o'clock time, these are the days when I'm extremely hungry. ఎప్పుడైతే నేను ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసింటానో ఆ టైంలో ఆకలి వేసినప్పుడు ఐ మేక్ మై సెల్ఫ్ అ స్మూదీ. సో ఫ్రోజన్ బెర్రీస్, బనానా, ఫ్రూట్స్, సీడ్స్, ఇవన్నీ చెప్పినవి మీకు ముందు
వేసేసుకొని స్మూదీ తాగేస్తాను అండ్ హంగర్ కర్వ్ అయిపోతుంది అండ్ ఐఎమ్ ఫుల్ అని అనిపిస్తుంది బట్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ లైట్. దాంతో నా డైలీ డైట్ రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు వర్కౌట్ గురించి చెప్తాను. వన్ బేస్ లైన్ రూల్ విత్ వర్కౌట్ ఏంటంటే సింప్లిసిటీ ఇస్ కీ. లాస్ట్ 10 yearsలో ఇంత స్ట్రగుల్ అయ్యి ఎప్పుడు ఇన్ని పెద్ద పెద్ద కాంప్లెక్స్ వర్కౌట్స్ చూస్ చేసుకొని వాటి స్టిక్ అవ్వక వాటితో డిమోటివేట్ అయిపోయి స్ట్రగుల్ అయ్యింది చాలా చూసాను. సో ఈసారి ఏమనుకున్నానంటే సింపుల్ రొటీన్ పెట్టుకో, ఒక 3-4 అనుకో, వాటితోనే యూ డూ యువర్ ఫిజికల్ యాక్టివిటీ అని రూల్ పెట్టుకున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి యోగా. యోగా అంటే నాకు చాలా ఇష్టం. యోగాలో సూర్య నమస్కారాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. I do 108 Surya Namaskaras in the span of 1 hour 20 minutes. I know 108 వినంగానే ఓ ఇంత అని అనిపించచ్చు మీకు, బట్ ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ ప్రాక్టీస్. మెల్లమెల్లగా నేను కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఒక వీక్ ఓన్లీ 25 rounds చేసేదాన్ని, నెక్స్ట్ వీక్ కొంచెం ఇంక్రీజ్ చేసి 108 అయితే ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ కేక్. ఐ హైలీ రికమెండ్ యోగా అండ్ సూర్య నమస్కారాలు. ఎందుకంటే రిగార్డ్లెస్ ఆఫ్ మై వెయిట్, నేను 80 kgs ఉన్నప్పుడు కూడా 75 ఉన్నా 70 ఉన్నా, ఈవెన్ లెట్స్ సే మీరు 90-100 ఉన్నా, యోగా చేసినప్పుడు మాత్రం మీ బాడీ అల్టిమేట్లీ ఆల్వేస్ ఫీల్స్ లైట్ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ వెయిట్ నంబర్. మీ బాడీని అది ఎంత టోన్గా చేస్తుందంటే అంత టోన్ చేస్తుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఆల్ ఐ డిడ్ వాజ్ సూర్య నమస్కారాలు ఫర్ ద ఫస్ట్ 3 months. నేను కార్డియో చేయలేదు, ఈ రొటీన్ చేయలేదు, ఏవి చేయలేదు. ఆల్ ఐ డిడ్ వాజ్ సూర్య నమస్కారాలు అండ్ ఐ సా ద మేజర్ చేంజ్ ఇన్ మై బాడీ డ్యూరింగ్ దట్ పీరియడ్. సెకండ్ థింగ్ ఐ వాజ్ డూయింగ్ ఆఫ్టర్ అ పాయింట్ వాజ్ కార్డియో. కార్డియోలో కూడా నాకు రన్నింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఐ యూస్ టు వాక్. ట్రెడ్మిల్ మీద నేను ఒక ఇంక్లైన్ పెట్టుకునేదాన్ని, స్లోప్ లాంటిది. ఆ రొటీన్ మీకు చూపిస్తాను, ఎంత ఇంక్లైన్ పెట్టుకున్నాను, ఎన్ని మినిట్స్ నడుస్తుండే అండ్ వాట్ స్పీడ్ అనేది. బట్ ఐ యూస్ టు వాక్ అరౌండ్ 30 to 40 minutes ఆన్ అ పర్టిక్యులర్ స్పీడ్ ఇన్ దిస్ ఇంక్లైన్. 40 minutes ఎండ్లో చెమటలు ఇలా కారిపోయేవి నాకు. ఐ నో 10-15 minutes చేసే రన్నింగ్ ఇస్ ద సేమ్ ఈక్వల్ టు దిస్, బట్ నాకు రన్నింగ్ ఇష్టం లేదు కాబట్టి ఐ యూస్ టు లవ్ జస్ట్ putting on a podcast and walk for 30-40 minutes. Other cardio I like doing was cycling, elliptical అని ఉంటుంది ఒక machine, and most importantly rowing machine. అబ్బా, ఆ మషీన్తో అయితే మీ హోల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ మసిల్ హ్యాస్ టు వర్క్ ఆ మషీన్ మీద ఉన్నప్పుడు. బట్ నాకైతే అది ఒక పడవలాగా, ఒక గేమ్ లాగా అనిపించేది, విచ్ ఇస్ వై ఐ లవ్ డూయింగ్ ఇట్. థర్డ్ థింగ్ ఐ వాజ్ డూయింగ్ వాజ్ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్లో ఏ పెద్ద చేయలేదు బికాస్ నా బాడీ గోల్స్ ఆర్ డిఫరెంట్. మసిల్ మాస్ని కూడా ఐ నీడ్ టు రెడ్యూస్ ఇన్ ఆర్డర్ టు లుక్ ద షేప్ దట్ ఐ వాంట్. సో నా వెయిట్ లిఫ్టింగ్ విషయంలో వచ్చేసరికి ఐ ఓన్లీ డూ మై ఆర్మ్ వర్కౌట్స్, మై షోల్డర్ స్ట్రెంగ్త్ అండ్ మై బ్యాక్ స్ట్రెంగ్త్, అంతే. ఫోర్త్ థింగ్ ఐ డూ ఇస్ హిట్ వర్కౌట్స్. HIIT, హైలీ ఇంటెన్సివ్ ఇంటర్వల్ ట్రైనింగ్, లేదా ఉల్టా, నాకు తెలియదు అదంతా అబ్రివేషన్. ఇంత పేరు ఉండి బేసిక్గా ఏంటంటే మనం చిన్నప్పుడు స్కూల్లో పీటీ సార్ చెప్పే ఎక్సర్సైజెస్, గుంజీలు తీయడం, స్క్వాట్స్ చేయడం, హై జంప్స్ చేయడం, జంపింగ్ జాక్స్, ప్లాంక్ చేయడం, ఇవంతా. వీటిని సింపుల్గా ఒక చిన్న రొటీన్ సైకిల్ లాగా పెట్టుకున్నాను, ఒక రౌండ్లో పెట్టుకున్నాను. మై రొటీన్ వాజ్ వెరీ సింపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిట్. జంపింగ్ జాక్స్ ఫర్ 1 minute, 1 minute high jump, high knee jump, lunges, 1 minute squats, burpees and then 1 minute plank. అలా సింపుల్గా ఒక రౌండ్ చేసేసి దాన్ని ఒక 3 సార్లు రిపీట్ చేసేదాన్ని. Literally, these were the only 4 things that I did throughout my whole physical fitness and workout ఈ లాస్ట్ 1 yearలో. ఈ సింపుల్ ఎక్సర్సైజెసే చేస్తూ, బట్ వాటిని కొంచెం కన్సిస్టెంట్గా, డిసిప్లిన్గా చేస్తూ ఐ అచీవ్ ద బాడీ షేప్ దట్ ఐ యామ్ టుడే. ఏ కాంప్లెక్స్ వర్కౌట్ నేను బయట చూసి చేయలేదు. నాకు పర్సనల్ ట్రైనర్ లేకుండింది, ఎవ్వరు లేరు. ఇట్ వాజ్ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఈ రొటీన్స్ని సింపుల్గా పెట్టుకున్నందుకు ఇట్ వాజ్ ఈజియర్ టు ఫాలో. ఇప్పుడు ప్రెజెంట్లీ నాకు కరెంట్ వర్కౌట్ స్కెడ్యూల్ ఏం లేదు, అన్ఫార్చునేట్లీ. All I do in the morning after I wake up is like 12 to 15 rounds of Surya Namaskaralu. Assignments చాలా ఉన్నాయి, పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి, వాలంటీరింగ్ జాబ్, ఇంటర్న్షిప్ లాంటివి తీసుకున్నాను. సో విత్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్, మేజర్లీ అసైన్మెంట్ డెడ్లైన్స్తో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై ఫిజికల్ వర్కౌట్ అండ్ ఫిట్నెస్. ఫ్రమ్ ఫిబ్రవరి ఆన్వర్డ్స్ నేను మళ్ళీ ట్రాక్లో వస్తాను. ఇప్పటికైతే ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై సింపుల్ యోగా ఫర్ half an hour and moving on with my day.
సో నా ఫుడ్ గురించి చెప్పాను, నా వర్కౌట్ గురించి చెప్పాను. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు టెల్ యూ గైజ్ అబౌట్ చీట్ డేస్. చీట్ డేస్ అంటే బేసిక్గా మనం రొటీన్ నుంచి బయటికి రావడం, ఫుడ్ విషయంలో కానీ వర్కౌట్ విషయంలో కానీ. అండ్ బిలీవ్ మీ వెన్ ఐ సే దిస్, ఇన్ ద లాస్ట్ 1 year ఈ 365 డేస్లో 100 days వర్ మై చీట్ డేస్. బట్ ఇట్ ఈస్ ఓకే, నేను కూడా హ్యూమన్ బీయింగ్, నాకు కూడా డేస్ ఉంటాయి వేర్ ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. పీరియడ్ క్రామ్స్ వల్ల, మూడ్ స్వింగ్స్ వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేసినప్పుడు నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు, బయట నుంచి తెప్పించుకొని ఫుడ్ తినబుద్ధి అవుతుంది. దేర్ వర్ డేస్ లైక్ దాట్. ఈ 100 daysలో నేను ఏం తిన్నాను, ఎంత తిన్నాను, ఎలా తిన్నాను, డూ నాట్ ఆస్క్ మీ. రిడిక్యులస్ అమౌంట్గా తిన్నాను. హౌఎవర్ వాట్ మ్యాటర్స్ ఇస్ ఈ మిగతా 265 days ఎలా ఉంటున్నాను, దట్ ఈస్ వాట్ ఐ ఫోకస్డ్ ఆన్. మోటివేషన్ కొంచెం స్లైట్గా ఉన్నా, ఐ యూస్ టు డ్రాగ్ మై సెల్ఫ్ టు ద జిమ్. ఐ యూస్ టు స్టిక్ టు ద ఫుడ్ రెస్ట్రిక్షన్స్ దట్ ఐ పుట్ ఫర్ మై సెల్ఫ్. ఎవ్రీథింగ్ అబ్బా. ఆ 265 daysలో మాత్రం ఎంత సీరియస్గా, ఎంత డెడికేటెడ్గా, ఎంత డిసిప్లిన్గా చేశానంటే దట్ ఈస్ ద రీజన్ వై ఈ 100 cheat days ఎంత బ్యాడ్గా పోయినా ఐ వాజ్ స్టిల్ ఏబుల్ టు సీ ద రిజల్ట్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ మై బాడీ. ఎస్, ఈ 265 daysలో కూడా వర్కౌట్ విషయంలో అయితే ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్, ఐ యూజువలీ యూస్ టు డూ 2 to 3 hours ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్ థింగ్స్ ఆన్ అ డే-to-day basis. బట్ దాంట్లో కొన్ని రోజులు ఓన్లీ 40 minutes చేశాను వర్కౌట్, ఓన్లీ 30 minutes చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఐ మేడ్ ఇట్ అ పాయింట్, ఎంత చేయగలిగితే అంత చేయ గాయత్రి, మిస్ మాత్రం కాకు అనే రూల్ పెట్టుకున్నాను. అదర్ థింగ్ దట్ హెల్ప్ మీ వాజ్ మై 2-day rule. 2-day rule ఏంటంటే, ఫస్ట్ డే తప్పుపోయినా రొటీన్లో, సెకండ్ డే పోయినా ఇట్స్ ఓకే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ డే ఐ యూస్ టు ప్రెప్ మై మైండ్ అగైన్. దట్ ఈస్ ఇట్ గాయత్రి, 2 days అయిపోయాయి. రేపు నీకు నచ్చినా నచ్చకపోయినా లేసి యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ రొటీన్. ఫుడ్ విషయంలో అయినా, వర్కౌట్ విషయంలో అయినా. I put that as a baseline rule. 2 days కంటిన్యూస్గా చేశాక థర్డ్ డే వరకు తెచ్చుకోను. I never got it to the third day. దానివల్ల ఇన్ని చీట్ డేస్ ఉన్నా I still had those days where I was able to stick to my routine. ఒక major thing I did was I stopped feeling guilty abba when things were not going that well. ఫుడ్ విషయంలో కూడా యూజువల్గా పొద్దున పూట ఒకసారి తప్పుపోయిందంటే ఐ యూస్ టు బీ లైక్, ఇంకా అయిపోయింది కదా, ఐ విల్ ఈట్ జంక్ ఫుడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఎలాగో స్టార్టింగ్లోనే పోయింది కదా డేలో, వై షుడ్ ఐ స్టిక్ టు ఇట్, ఐ విల్ కంటిన్యూ ఈటింగ్ జంక్ ఫుడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అనే మైండ్ సెట్ నాకు ముందు ఉండేది. బట్ ఐ రియలైజ్డ్ దట్ ఈస్ సచ్ అ వీక్ మైండ్ సెట్. ఒక పూట పోతే ఏమైంది, ఇట్ ఈస్ ఫైన్, get yourself back up, mentalga prep yourself for the next puta. If you're able to stick to it, do it. Aa kind of mindset lo velpoyinabba, where I stopped being hard on myself. I started letting myself make mistakes. Guilt oste matram, that is the biggest demotivator possible. Guilt pakkana తీసేయండి, సరే అయిపోయింది, బట్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నాను దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో యా, అల్టిమేట్లీ నా సీక్రెట్ ఏంటంటే, నా వెయిట్ లాస్ యాక్చువల్గా వెయిట్ లాస్ లాగా జర్నీ లాగా స్టార్ట్ కాలేదు. బాడీని హెల్దీగా చేయాలనుకున్నా, నా బాడీ ఎనర్జీ లెవెల్స్ని ఐ వాంటెడ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్, మై బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ని ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ బ్యాక్, అండ్ ఐ వాంటెడ్ టు ఫీల్ లైట్ అబ్బా. వెయిట్ స్కేల్ మర్చిపోండి, నా బాడీ, ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వెన్ మై ట్రూ జర్నీ స్టార్టెడ్, నా వెయిట్ లాస్ జర్నీ. నంబర్ అనేది పక్కన తీసేశాను. డూ నాట్ బీ డీమోటివేటెడ్. మీరు కాన్స్టెంట్గా వేయింగ్ స్కేల్ మీద నించుంటూ ఒక 1-2 kgs ఫ్లక్చువేషన్ చూసి డిసప్పాయింట్ అయిపోయి జర్నీ స్టాప్ చేసి, రొటీన్ని స్టాప్ చేసి ఇన్స్టెన్సెస్ మీకు ఉండొచ్చు. అండ్ మేబీ దట్ ఈస్ వై యూ హ్యావ్ బిన్ స్ట్రగ్లింగ్ విత్ వెయిట్ టు. ఈ 10 years కూడా నేను అలాగే ఉన్నాను. బట్ డోంట్ లెట్ దీస్ స్మాల్ థింగ్స్ ఎఫెక్ట్ ఆర్ డీమోటివేట్ యూ ఫర్ అ జర్నీ దట్స్ సపోజ్ టు బీ అ లైఫ్ టైమ్. హెల్త్ ఈజ్ అ లైఫ్ టైమ్ జర్నీ. అది ఆపేదంటే లేదు. ఇట్స్ అ కాన్స్టెంట్ ఎఫర్ట్. రోజు డే బై డే యూ హ్యావ్ టు చూస్ టు డూ థింగ్స్ టు మేక్ యూ హెల్దీ. ఇఫ్ యూ మేక్ దీస్ స్మాల్ మైండ్ సెట్ చేంజెస్ అండ్ ఆబ్వియస్లీ ద హ్యాబిచువల్ చేంజెస్ దట్ ఐ టోల్డ్ యూ గైజ్ అబౌట్, వెయిట్ లాస్ అనేది ఈజ్ ద మోస్ట్ సింపుల్ థింగ్. సో యా, చాలా మాట్లాడేశాను. ఇట్ వాజ్ హార్డ్ ఒక 1 year ప్రాసెస్ని ఒక చిన్న వీడియోలో పెట్టడం. బట్ ఐ హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా దీని గురించి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఒకవేళ పాపులర్గా ఏమైనా ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ ఒక part 2 వీడియో చేస్తాను, వేర్ ఐ అప్డేట్ యూ గైస్. సో యా,
ఇంతే వీడియో. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్ విత్ ఆల్ మై పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ డౌన్ లైక్ ఐ టోల్ యూ గైస్. షేర్ దిస్ వీడియో, మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఒకవేళ మీకు ఒక ఫాలో అప్ వీడియో కావాలంటే దీని మీద. సరేనా? మిమ్మల్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. బాయ్.